తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి బాధితులు క్యూ కట్టారు. వైసీపీ నేతల భూ కబ్జా బాధితులు రాజకీయ కారణాలతో గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు తొలగించాలని కొందరు, పింఛన్లు మంజూరు చేయాలని మరికొందరు భారీగా వచ్చి వినతులు సమర్పించారు. తెలుగుదేశం నేతలు వైకుంఠ ప్రభాకర్ చౌదరి, జీవీ రెడ్డి, బుచ్చి రాంప్రసాద్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడిన నేతలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం అనే ఉద్దేశంతో నా పొలాన్ని వైసీపీ నాయకులైనటువంటి మునకాయల మురళి రెడ్డి కబ్జా చేసి అంటే మొత్తము కాల్ చేసి కబ్జా చేసి రాత్రి నైటే మొత్తము ఫోల్స్లన్నీ తీసేసి ముళ్ల కంచెని తీసేసి కబ్జా చేశారు. ఆయన పేరు మీద ఎక్కించుకున్నారు మురళీమోహన్ రెడ్డి మీద. మాచర్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి నా స్థలం కబ్జా చేసిండు. ఆయన 2013లో నేను మాచర్ల రామరాజు గొంతులో ఒక స్థలం కొన్నాను సార్, నేను నా మిత్రుడు కలిసి. 2015లో అతను అనుసరుడు పేర ఫాల్స్ రిజిస్ట్రేషన్ చేయించింది సార్. దాన్నే మాకు రిజిస్ట్రేషన్ భూమిని చేసి కబ్జా చేసింది సార్. అది మేము కేసు పెట్టినాం సార్. పోలీసులు ఏం పట్టించుకోలేదు. ఎస్పీ గారికి అడిగిపోయినాం. ఆయన మళ్ళీ పోలీస్ స్టేషన్ కి రాశారు ఎస్పీ సార్ కూడా. అయినా కూడా ఏం పట్టించుకోలేదు. తర్వాత 2021లో నన్ను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నెలల పాటు ఆ పొలం మా పేరు రాస్తావా లేదా అని SC ST కేసులు, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టించి నన్ను బలవంతంగా దౌర్జన్యం చేశారు పోలీస్ స్టేషన్ లో. చేస్తే ఇడిచిపెట్టమంటే ఎవరికి చెప్పినా ఆడ ఎస్పీ గారికి అడిగిపోయినా మళ్ళీ స్టేషన్కి వస్తుంది. ఎమ్మెల్యే గారి అంటే మేము చేయలేమని చివరికి నేను ఎంతమంది నాయకులు ఎంతమంది ఏం చేయలేకపోతే ఇంకా ఏం చేయలేక వాళ్ళకి బినామీ అయిన పంగులూరు లక్ష్యమైన అతను బినామీ పేరు రిజిస్టర్ చేశా. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరు గ్రామ పొలంలో సర్వే నెంబర్ 100లో 28 సెంట్లు, 35లో 25 సెంట్లు, 49లో 99 సెంట్లు పి మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. దాన్ని మట్టి తోలి లైటింగ్ వేసి ఫ్లాట్లు వేసి అమ్మేదానికి పెడితే దాంట్లో ఆన్లైన్లో తీసేయమని MRO గారికి, సబ్ కలెక్టర్ గారికి కోర్టు ఇచ్చిన కానీ స్పందించడం లేదు.